ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. అదేవిధంగా పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, పర్యాటకం, రాజధాని అమరావతి అభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట్ర పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ, ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపు బిడ్డలు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ని మీరు చూశారు. ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అవుతూ ఈవేళ క్వాలిటీని వ్యాలీ అని పెట్టి ఈవేళ ఉద్యోగోపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగోపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను వారు ఆదేశించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పరివాహన్ పోర్టల్లో హెవీ డ్రైవింగ్ శిక్షణా ప్రక్రియ నిలిచిపోవడంతో శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు మంత్రికి వివరించారు. వారి వినతిని పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన వాణిజ్య విధానాన్ని అమలు చేస్తూ పరిశ్రమలకు సత్వర అనుమతులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయం, ఖనిజాలు, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేస్తూ, ఎవరైతే వ్యాపారస్తులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి మేము అందరూ సహాయ సహకారాలు అందిస్తాం. ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే దానికోసం ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఉంది. కనిగిరి ప్రాంతం మార్కాపురంలో రిలయన్స్ బయోగ్యాస్ తీసుకొచ్చాం. ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూమి ఉంటుందో దాన్ని నేపర్ గ్యాస్ పెంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచేసి దాని ద్వారా ఇండస్ట్రీస్ ని తీసుకురావాలని అది ఒకటి తీసుకొస్తున్నాం. బీబీసీఎల్ వస్తుంది, ఇక్కడ ఇండోసోల్ వస్తుంది, అదేవిధంగా పోర్ట్ వచ్చింది. దీన్ని స్ట్రెంథన్ చేసుకుంటా కొత్త ఇండస్ట్రీస్ ఆహ్వానం ఉద్దేశమే ఈ మీట్ యొక్క ఉద్దేశం. మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి కోరారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఎస్వి మాధవరెడ్డి కోరారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పీరీ డి క్యూబెర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23వ తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. ఈ కమిటీ ఏర్పాటుతో ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నూతన అధ్యాయం మొదలైంది. క్రీడల ద్వారా శాంతి, స్నేహం, ఐక్యతను చాటడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ఒలింపిక్ క్రీడల దినోత్సవ ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకొని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు అవసరమైన గణన పత్రాలు, ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి BLO ఇంటికి వచ్చినప్పుడు ఫారాన్ని పూర్తిగా భర్తీ చేసి సంబంధిత పత్రాలను అందజేయాలని స్పష్టం చేశారు. టిడ్కో గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆగస్టు 15వ తేదీ నాటికి తొలి విడత గృహాలను లబ్ధిదారులకు అందించాలని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.